ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చిన వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో మరి చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వాక్యాన్ని చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వాక్యాన్ని చదువుకుందాం. శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ ప్రభు యొక్క మాటలు చెప్తూ తన శిష్యులతో ఈ మాటలు పంచుకుంటూ తన పునరుద్ధానమును గురించి కానీ తన యొక్క మరణమును గురించి కానీ ప్రభు ఎన్నో సంగతులు వారికి తెలియపరుస్తూ ఒక విషయాన్ని చెప్తున్నారండి. ఏంటి అనంటే, నేను మీ యొద్ద నుండి ఇదిగో దేవుని యొక్క రాజ్యమునకు వెళ్ళినప్పుడు మరి మీ కొరకు ఆదరణకర్తను పంపుతాను, పరిశుద్ధాత్మ దేవుని మీ యొద్దకు పంపుతాను. ఆయన సమస్తము మీకు బోధిస్తాడు, అనేకమైన సంగతులు మీకు తెలియపరుస్తాడు. కనుక ఇదిగో నేను మీకు పరిశుద్ధాత్మ ద్వారా మీకు శాంతిని కలుగజేస్తాను అని ప్రభు సెలవిస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆలోచన చేయండి. లోకమిచ్చినటువంటి శాంతి కాదట, బంధువులు ఇచ్చే శాంతి కాదు, నా దేవుని బిడ్డలారా డబ్బు ద్వారా వచ్చే శాంతి కాదు, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి ఎంజాయ్మెంట్లు వ్యర్థమైనటువంటి అపవిత్రత ద్వారా పాపం ద్వారా కలిగే శాంతి కాదు. కానీ నా దేవుని బిడ్డలారా ఒక పరిశుద్ధుడైనటువంటి దేవుని ద్వారా కలిగే శాంతినట మనము పొందుకోవటానికి ప్రభు కృపనిచ్చాడండి. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఒక దేవునిలో ఉన్న శాంతి, ఆయనలో ఉన్న సమాధానమును ప్రభు మనకు అనుగ్రహిస్తున్నారట. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో తండ్రిలో ఉన్నటువంటి కుమారులో ఉన్నటువంటి ఆ యొక్క శాంతి సమాధానములను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడండి. చూడండి, మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. లోకము ఇచ్చేటువంటి శాంతి ఎటువంటిది? కొంతకాలమే, కొంత సమయము వరకునే నా దేవుని బిడ్డలారా. ఆ తరువాత ఇదిగో భయంకరమైనటువంటి అసమాధానాలు, భయంకరమైనటువంటి శోధనల మధ్యలో మనం బ్రతుకుతూ ఉంటాం. కానీ దేవుని యొక్క సమాధానం అలాంటిది కాదండి. దేవుని యొక్క శాంతి అలాంటిది కాదు. ఎన్ని బాధలు వచ్చినా, ఎటువంటి ఇదిగో మరి ఇబ్బందులు వచ్చినా హృదయములో అంట దేవుని యొక్క సమాధానము మనకుంది కనుక, దేవుని యొక్క శాంతి మనకుంది కనుక నా దేవుని బిడ్డలారా గమనించండి, ఎన్ని వచ్చినా సరే జడియకుండా భయపడకుండా ముందుకు సాగగలమండి. కనుక ఈ రోజున ఈ యొక్క లోక యాత్రలో నా దేవుని బిడ్డలారా ఎన్నో ఎటువంటి శోధనలు మనకు ఎదురవుతున్నప్పటికీ జడియకుండా ముందుకు సాగాలంటే దేవుని యొక్క సమాధానం మనల్ని ఏలుబడి చేయాలి. దేవుని యొక్క సమాధానం ఇదిగో మన హృదయములో నింపబడాలి. దేవుని యొక్క సమాధానం మనలో ఉన్నప్పుడు నా దేవుని బిడ్డలారా గమనించండి, మనము ఆ సమాధానము చేత లోకములో ముందుకు సాగగలము, దైవికంగా మనము నిలబడగలము, కృపలో మనము నిలిచి నా దేవుని బిడ్డలారా గమనించండి, మనం ఇతరులకు సమాధానకరమైనటువంటి వారిమిగా మనం బ్రతకగలము. హల్లెలూయా. కనుక అటువంటి కృప ప్రభు మనకు దయచేలాగున ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు. ఈ ఉదయ కాలమునైనా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రా. లోకం ఇచ్చిన శాంతి అయితే కాదు, కానీ నాయన అయ్యా నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నానని సెలవిచ్చిన దేవానికి స్తోత్రాలు. అవును ప్రభువా, ఇదిగో నీ సమాధానము మా హృదయాలలో మీరు కుమ్మరించండి అయ్యా. మా బ్రతుకులలో, మా కుటుంబాలలో మీరు కుమ్మరించండి. ఆ సమాధానము చేతనైనా ఎంతోమంది అల్లాడిపోతూ ఉన్నారు. నీ సమాధానాన్ని మీరు దయచేసి కృప చూపి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యం విన్న ప్రతి వారిని వారి కుటుంబాలను ప్రభు మీరు దీవించి ఆశీర్వదించి వర్ధిల్లింపచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.